జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పరిపాలనలో ప్రత్యేకత చూపుతున్నారు. కూటమి సర్కార్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో పరిపాలనలో పవర్ చూపిస్తున్నారు. రాజకీయాలకి పనికిరాడన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలన్నింటినీ మెలిపెట్టి మలుపు తిప్పుతున్నారు. జాతీయ రాజకీయాల్లోనూ కీలక నేతగా పవర్ స్టార్ ఎదిగారు. కూటమి సర్కార్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి సెప్టెంబర్ 26తో 100 రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఆయన పనితీరు, సాధించిన విజయాలపై స్పెషల్ స్టోరీ. ఏపీ రాజకీయాల్లో అనుభవశాలిగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు అందదండలుగా ప్రజాబలం కలిగిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి 4 కీలక శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకుని గ్రామీణ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. అన్నం పెట్టే రైతు బాగుంటేనే అన్ని బాగుంటాయని, గ్రామాలు పచ్చగా ఉంటేనే ప్రజలంతా హాయిగా ఉంటారని మొదటి నుంచి పవన్ నమ్మిన సిద్ధాంతం. కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత పరిపాలన పరంగాను రాష్ట్రంలో సమూల మార్పు కోసం గడిచిన 100 రోజుల్లో పవన్ కళ్యాణ్ పనిచేసి ప్రజలతో అభినందనలు అందుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నిటినీ పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిందని విమర్శలు ఉన్నాయి. అలాంటి వ్యవస్థలన్నిటినీ మళ్లీ బతికించి బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ పూనుకున్నారు. తనకు అప్పగించిన శాఖల ద్వారా గ్రామ స్థాయి నుంచే మార్పులు జరగాలని ఆ దిశగా జనసేనాని అడుగులు వేశారు. ఇందులో భాగంగానే ఆయన శాఖల సమీక్షంలోనూ ఐపీఎస్, ఐఏఎస్లతో కొన్ని అంశాలపై లోతుగా విశ్లేషిస్తున్నారు. 2017 కల్లా భారతదేశం సూపర్ పవర్ అవ్వాలంటే రాష్ట్రాన్ని వికసిత్ ఆంధ్రప్రదేశ్ గా మలుచుకోవాలంటున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మంత్రిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక అరుదైన రికార్డు సాధించారు. దేశంలో ముందెన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఒకేసారి 13,326 గ్రామ సభలు నిర్వహించారు. 4,500 కోట్ల రూపాయల జాతీయ ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేయించి చరిత్ర సృష్టించారు. దీంతో వరల్డ్ రికార్డ్స్ యూనియన్ స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సర్టిఫికెట్, అవార్డును అందించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలో ఇంటింటికి కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని పంపిణీ లక్ష్యంగా పల్స్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో మొత్తం 82.51 లక్షల కుటుంబాల్లో 49.17 లక్షల కుటుంబాలకు కుళాయి కనెక్షన్ ఉన్నట్లు తేలింది. అయితే ఆ తర్వాత 24.72 లక్షల కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే పనులు చేపట్టి పూర్తి చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ అధికారులతో సమావేశాలు నిర్వహించారు. 13 జిల్లాలో పలు చోట్ల మంచినీటి పథకాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. 54.48 లక్షల రూపాయల వ్యయంతో కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాలో వరద బాధితులకు 30.39 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మంచినీటి బాటిళ్లు అందించారు. 16.28 కోట్ల రూపాయలతో తాత్కాలిక పునరుద్ధరణ పనులు, 527.23 కోట్ల రూపాయలతో శాశ్వత నీటి ఎద్దడి నివారణ పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిధులు మంజూరు చేశారు. పంచాయతీ సర్పంచుల అధికారులకు పవన్ కళ్యాణ్ పూర్వ వైభవం కలిగించారు. 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు విడుదలకు కృషి చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవ సంబరాలను ప్రతి పంచాయతీలోనూ జరుపుకునేందుకు మునుపటి వ్యయ పరిమితిని అనూహ్యంగా పెంచి సంచలనాత్మక నిర్ణయానికి ఆయన శ్రీకారం చుట్టారు. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా సుమారు 42.01 లక్షల కుటుంబాలకు చెందిన 66.20 లక్షల మంది వేతనదారులకు 17.26 కోట్ల రూపాయల వరకు ఉపాధి కూలీ పవన్ కళ్యాణ్ అందించారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా ఏపీ రూరల్ నాబార్డ్ సాయంతో 157 చోట్ల పనులు పూర్తి చేసి 368.05 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ల పనులు చేశారు. అదేవిధంగా పీఎంజీఎస్వై పథకం కింద 6 రోడ్లు, 12 వంతెనల పనులు సైతం ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి.
అటవీ శాఖ ద్వారా వన్య ప్రాణాల సంరక్షణతో పాటు సామాజిక వన సంరక్షణ బాధ్యతలను పవన్ కళ్యాణ్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అంతరాష్ట్రాల సహకారంతో కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు సమస్యల వివాదాలను, కుమ్మి ఏనుగుల తరలింపు, పట్టుకోవడం, గ్రామాల్లో చొరబడినప్పుడు వాటిని కట్టడి చేయడం వంటి వ్యవహారాల్లో రెండు రాష్ట్రాల సమన్వయంతో శిక్షణ కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. మిస్టీ ప్రాజెక్టు ద్వారా మడ అడవుల విస్తీర్ణం పెంపునకు ప్రణాళిక తయారు చేసి పనులు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీకి 11 కొత్త నగర వనాలు మంజూరు అయ్యాయి. దాదాపు 22 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో చేపట్టే నగర వనాల కార్యక్రమం పట్టణ హరిత ప్రదేశాల అభివృద్ధికి తోడ్పడనుంది. ఆది నుంచి సమాజానికి మంచి చేయాలనే తపనే జనసేన పార్టీ స్థాపనకు నాంది అయింది. గతంలో మాదిరిగా తనలో ఉన్న ఆవేశం పూర్తిగా తగ్గించి సమన్వయ వైఖరితో ఆచితూచి అడుగువేస్తూ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నెట్టుకొస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ తప్పిదాలపై, ప్రస్తుత కూటమి ప్రభుత్వ విధానాల కొనసాగింపు వంటి తదితర అంశాల్లో పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు ప్రజలను ఆకట్టుకుంటుంది.